కడపటి వాడా మీకు స్తోత్రాలు. తండ్రి అగ్ని వాసన అంటకుండా మనను కాయించున్నవాడా నీకు వందనాలు. తండ్రి సింహపు వంటి పరిస్థితులు, సింహపు బోనులో ఉన్నటువంటి అనుభవాలు ఆ జీవితంలో ఎన్నో కనపడుతున్నప్పటికీ వాటన్నిటిలో కూడా నీవే సహాయకుడు అయి నడిపిస్తూ వస్తున్నారు కదా. నీ ప్రేమకు వందనాలయ్యా, ఈ దయకు మీ కరికరానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా నీకు 10 నిమిషాలు కలిసి ప్రార్థన చేస్తూ ప్రభువా నీకు వందనాలు. మరొక పర్యాయం నీ పాద సముఖంలో ఇలా చేరి స్తుతించడానికి, నా తండ్రిని కీర్తించి గనపరచడానికి వెలిచిన ఈ మంచి తరుణం కొరకై స్తోత్రం చెల్లిస్తూ లోకంలో ఎంతో మందికి లేదయ్యా, కానీ ఈ అవకాశాన్ని మాకు మీరు అనుగ్రహించినందుకు కొరకై స్తోత్రం చెల్లిస్తూ జరుగుతున్న క్రమం అంతటి కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి. ఈ రాత్రి కుటుంబ క్షేమాభివృద్ధి ప్రార్థన కొడుకులో ఆత్మీయ క్షేమం పొందుకోగలిగినట్లుగా మీరు నన్ను బలపరచదయ్యా. నన్ను బలపరచువాడవు నీవే, నన్ను స్థిరపరచువాడవు నీవే, నన్ను సరిచేయువాడవు నీవే, చక్కబెట్టువాడవు నీవే. నేను ఎలా ఉండాలో, ఏం చేయాలో, ఏం చేస్తే ప్రభువా నా జీవితంలో నీ మేలు నేను చూడగలుగుతాను. నా తండ్రి నీకు వందనాలు. అయ్యా మీరు నేర్పించండి నాయన, నేర్పించండి నాన్న. నీవు మా మంచి గురుడవు కదా, మా మంచి బోధకుడు కదా, మా మంచి నాయకుడా, ఉపకారి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా అందులో సమయం అంతట్లో కూడా ప్రభు దానికి శ్రేష్ఠమైన సన్నిధి మనతో కూడా వచ్చినట్లుగా తన కృపా కనికరము అనేది విస్తరింప చేసి తానున్నటువంటి చోటను ఉండగలిగినట్లుగా మీకు అవసరమైనటువంటి ప్రదేశం చేత మనం బలపరిచి నడిపించడం కోసమై ప్రార్థన చేసుకుంటూ కొనసాగుదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనస్తులమై ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నీ కృప చేతనే మమ్మల్ని కాచారు, నీ కృప చేతనే మీరు మమ్మల్ని భద్రపరిచారు. అందుకొరకే వందనాలు. మరొక పర్యాయము నీ సన్నిధిలో వ్యక్తిగా చేరి సమాజముగా చేరి నేను స్తుతించడానికి, నీ మాటల మాధుర్యాన్ని మేము ఆస్వాదించడానికి మాకు అనుగ్రహించిన ఈ విశేష కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తాను. పక్షంగా నిలబడుతున్న నీ దాసుని కృపాన్ని మహిమార్థమే వినియోగించుకోనండి. అందులో సమయం అంతటి కూడా ప్రయోజనపరచవలసిందిగా కోరుకుంటూ మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం రావచ్చు. మమ్మల్ని తగ్గించుకుంటున్నామని హెచ్చిస్తూ నజరేయుడు యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి ఈ మనములు అడిగి పొందుకుని నామ తండ్రి ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని ఘనమైన నామానికి మహిమయు మనాథ్యము ఆధిపత్యం ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వయుగములకు ఆయనకు మాత్రమే చెందునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? హల్లెలూయా. మంచిది. రేపు ఉదయం 10 గంటలకి పెద్దవాడిలో మనకి ప్రభావం ఇచ్చినటువంటి పరిచర్యలో భాగంగా రేపు ఒక మందిర నిర్మాణం జరిగించబడి అది ప్రభు ప్రతిష్ఠ చేయబడుతుంది. సో కనుక సంఘం అంతటిని కూడా ఆహ్వానిస్తున్నారు జాగ్రత్త. సో మీరందరూ కూడా తప్పనిసరిగా సిద్ధపడి ఉదయం 10 గంటలకి అక్కడ ప్రారంభించబడుతుంది, ప్రతిష్ఠ జరుగుతుంది. ఆలస్యం చేయదు. ఎవరి కోసం ప్రయాణ సౌకర్య సాధనాలేమీ ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే ఒకరి కోసం ముగ్గురు నుంచి వెయిట్ చేసి ఇంకొకరి కోసం వెయిట్ చేసి ఇంకా సమయం డిలే అయిపోయి, ఎందుకంటే ఎవరికి వారు ప్రయాణ సౌకర్యాలు సాధనాలు ఏర్పాటు చేసుకుని కాబట్టి వాళ్ళకి ఆల్మోస్ట్ వెహికల్స్ ఉన్నాయి. సో పరిచయాలు ఉన్నాయి, ఆల్మోస్ట్ తెలుసు మీ అందరికీ. కనుక మీరు సమయానికి సిద్ధపడి ఉదయం 10 గంటలకంటే మీరు ఇక్కడ 10 గంటలకు బయలుదేరాలి. సో 10 గంటలకు అక్కడ ఉండేలా మీరు చూడండి. ప్రభు దీవించునుగా.
హల్లెలూయా. సో రేపు జరుగుతున్న మందిర ప్రతిష్టారాధనకి రండి. ఒక విషయం ఏంటంటే రేపు ప్రత్యేకంగా మనతో ఉండి మందిర ప్రతిష్టారాధనలో తన ప్రార్థన సహకారం కావచ్చు, జీవిత ఆశీర్వాదాలు కావచ్చు పంచే మన నా ఆత్మీయ తండ్రి రాజ్యంలో శ్రేషయ్య గారు, అలాగే డానియల్ గారు, సామ్యుయల్ గారు. సో వాళ్ళతో పాటు నేను కూడా నలుగురు ఉండాలని చెప్పిన ఆశతో బాబు జాన్ పాంప్లెట్ కూడా వేశాడు. కానీ నలుగురిలో ఆయన మిస్ అయిపోతున్నారు. ఎవరంటే దానిజీలు సురేషయ్య గారు. ఎందుకు మిస్ అవుతున్నారంటే అనుకోని విధంగా ఈరోజు ఉదయాన్నే మాస్టర్ గారికి ఇచ్చిన యాక్సిడెంట్ అయింది. సో దానివల్ల మోకాలు బాగా కొంచెం ఫ్రాక్చర్ అయిపోయి కదలేని పరిస్థితిలో ఉన్నారు. సో కనుక ఆయన త్వరగా కుదురుపడాలి. వాస్తవానికి డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే ఆపరేషన్ చేయాలన్నారు. కానీ దైవజనులు ఆపరేషన్ చేయించుకోవడానికి ఇష్టపడక నా ప్రభువు సహాయం వల్ల తగ్గుతుంది, ఆపరేషన్ కాదులే, మీరు కట్టేసేది, బ్యాండేజ్ చేసేది అని చెప్పారు. అది అంతవరకు అంగీకరించారు. అంతకుముందులో మోకాలు దెబ్బతగిలినప్పుడైతే కాసమేరు వారి పాలన నుంచి అతి కష్టమైన దైవజనులు ఒప్పించి ఆయన తీసుకొచ్చి కట్టు కట్టించి మళ్ళీ తీసుకొచ్చిన మనిషిని దింపి రావడం కోసం వెళ్ళి వచ్చేసరికి కట్టులేదు. సో అలా కట్టును తీసేశాడు. కానీ ఈసారి ఇందులో దాని వరకు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం కట్టుతో బెడ్ మీద ఉన్నారు. త్వరగా కోలుకోవడం కొరకు మీ ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోండి. రేపు చక్కగా ఆశీర్వాదకరంగా జరగడం కోసం, అన్ని సజావుగా సక్రమంగా జరగడం కోసం మీ ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు దీవించునుగాక. హల్లెలూయా. రైట్, మంచిది. మనకి తడవ చేయకుండా కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేసి మనం వెళ్దాం. చూడండి, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వాక్యం మనం చదువుకుందాం. ఏలువాడు అంటే అధికారి నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. రాత్రి ప్రభు మనకి నేర్పించదలిచినటువంటి మంచి మాట ఏంటంటే ఓర్పు అనంతమాట. ఓర్పు సహజంగా మనిషికి ఉండనిదే ఇది, కానీ ప్రభువు ఆశిస్తున్నదే ఇది, మన నుండి ఆశిస్తున్నది ఇది. ప్రేమను గురించినటువంటి ఫలముల్లో ఈ ఓర్పు అనేటువంటిది కూడా ఉంటుంది. ఓర్పు ఏం చేస్తుంది అంటే సహిస్తుంది. ఓర్పు సహించడం, ఓర్చుకోవడం, అన్నిటినీ ఓర్చుకోవడం. సో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనము అక్కడ వెయిట్ చేయడం, మనము ఆశించింది పొందుకునే వరకు కావచ్చు, మనం అడిగింది మన ప్రభు దగ్గర నుంచి పొందుకునే విషయంలో మనం ఏం చేస్తామంటే ఓర్పుగా ఉండలేక మనము అసహనానికి లోనైపోయి మనం అప్పటి వరకు ఒక రకంగా చెప్పాలంటే మీరు ఓర్చుకుని ఆ లాస్ట్ మినిట్లో చేజార్చుకునేటువంటి పరిస్థితులు చాలామంది జీవితంలో జరుగుతాయి. అది నా మటుకు నాకు చాలా సందర్భాల్లో నేను సిస్టమ్ దగ్గర కొన్ని సందర్భాలు ఏం చేస్తానంటే ఫైల్స్ డౌన్లోడ్ చేసినప్పుడు 99% అయిపోయింది. ఆ 1% దగ్గర ఏమవుతుందంటే 99% 10 నిమిషాలు పావు గంటలు అయిపోయింది. ఇలా 1% మాత్రం ఎందుకు ఒక్కొక్కసారి అరగంట పట్టేస్తుంది. ఇది తిరుగుతూనే ఉంటుంది. గుమాకేరాత తిరుగుతూనే ఉంటుంది. చక్రనాథ తిరుగుతూనే ఉంటుంది. నేను కూడా చాలాసేపు తిరుగుతా ఉంది అని చెప్పినప్పుడు దాన్ని ఏం చేస్తామంటే చెక్ కొట్టేస్తాం. అలా కొట్టేసే క్రమంలో డన్ అని చెప్పినట్టు పోతుంది. ఈ కొట్టేసింది డన్ రెండు కంప్లీట్ అయిపోయి ఫైల్ కరెక్ట్ అయిపోతుంది. మళ్ళీ ఫైల్ ఉపయోగపడదు, మళ్ళీ మొదలెట్టాలి. సో లాస్ట్ మినిట్లో మన సహనాన్ని పరీక్షించడం కోసం కావచ్చు, అదే మనలో ఓర్పు ఎంతవరకు ఉందనేటువంటి విషయాన్ని అది బహిర్గతం చేయడం కొరకు కావచ్చు, ఓర్పు యొక్క ఫలితం ఎలా ఉంటుందో మనకు నేర్పడం కోసం కావచ్చు, ఓర్పు ఎలా ఉంటుందో అనే విషయాలు మనకి అర్థమయ్యేలా చెప్పడం వరకు కావచ్చు. ప్రభు కూడా కొన్ని సందర్భాల్లో మనల్ని పరీక్షిస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? పరీక్షిస్తాడు. మనం చదివినటువంటి లేఖన భాగంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది. ఏంటిది అంటే
ఏలువాడు నీ మీద ఒకవేళ కోపపడితే, ఏలువాడు అంటే అధికారి, అది మీ పైన ఉన్నటువంటి యజమానుడు, నీవు చేసే పని విషయంలో ఒకవేళ కనుక కోపగించుకుని, అది నిష్కారణ కోపం కావచ్చు, అది నిష్కారణంగా కావచ్చు, నీ వలన తప్పిదం జరిగినా జరగకపోయినా కావచ్చు, అతడు ఒకవేళ ఏదో ఆలోచనతో ఆ ఆలోచనను నీ మీద ఇంప్లిమెంట్ చేసి తన కోపం అంతటిని నీ మీద ప్రదర్శించినప్పుడు నువ్వేం చేయకూడదు అంటే నీ ఉద్యోగాన్ని మానేయకూడదంట. స్తోత్రం. ఏం చేయకూడదు? నీ ఉద్యోగాన్ని మానేయకూడదు. ఉద్యోగం మానేయడం అంటే నీ పని మానేయకూడదు. నువ్వు ఏ పనిలో అయితే ఉన్నావు, అది ఏ పని అయినా, ఉద్యోగం అంటే సార్ నాకు గవర్నమెంట్ ఉద్యోగం లేదు సార్ అని అనొచ్చు. లేదు నేను ప్రైవేట్ ఉద్యోగం కూడా కాదు, నాది సాఫ్ట్వేర్ ఉద్యోగం కాదు, నాది ఏదో చిన్న చిన్నగా నేను సెక్యూరిటీ గార్డ్ని, లేకపోతే నేను పొద్దున వెళ్ళి తీసుకుని టాపీ పని చేసుకుని చిన్న చిన్నగా పని నాది. అవునన్నా, ఉద్యోగం అని అంటే పని అనండి. ఉద్యోగం అంటే పని. అది ఏ పని అయినా 4 వేలు లోపలికి వెళ్ళడం కోసం, ఈ జానెడు పొట్ట కోసం ఏం చేసేది పని ఏదైనా సరే ఉద్యోగమే. ఉద్యోగాన్ని ఏమంటావు? పని. సో ఒకవేళ నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో ఆ పని చేసే చోట నీ పైన ఉన్నటువంటి అధికారి ఒకవేళ నీ మీద కోపపడితే దానిని నీవు ఎలా అవగల అని చెప్పి అనుకుని దాన్ని వదిలిపెట్టేసి, విడిచిపెట్టేసి నీ పనిని, నీ బాధ్యతను, నిన్ను నమ్మి నీకు అప్పగించినటువంటి ఆ బాధ్యతను, ఆ పనిని నీవేం చేయకూడదు? వదిలిపెట్టకూడదు, దాన్ని విడిచిపెట్టకూడదు. మరి ఏం చేయాలి అని అంటే ఓర్పుతో ఉండాలి అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు అలా ఓర్పుతో ఉన్నప్పుడు అది ఏమవుతుంది అంటే గొప్ప ద్రోహకార్యం జరగకుండా, అంటే అనర్థము జరగకుండా, అది అటు నష్టము ఇటు నష్టం. ఎటు నష్టం? 2 ప్రకార నష్టము. నాకు మీద చెప్పాను, ఓ ఫైల్ డౌన్లోడ్ చేసే క్రమంలో నేను అది క్యాన్సిల్ చేసే సమయము, అది డన్ అనేటువంటి సమయం 2 ఒకటి అయిపోయినాయి. కానీ ఇప్పుడు ఏమైంది అంటే డేటా లాస్ అయిపోయింది, టైము వేస్ట్ అయిపోయింది, ఫైల్ కూడా ఉపయోగం లేకుండా అయిపోయింది. ఇప్పుడు 2 రకాలుగా లాసే. నాకు టైము లాస్, నేను వెయిట్ చేసి టైము లాస్ అయిపోయింది. ఆ తర్వాత నాకు నేను డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఆ ఇంటర్నెట్ డేటా కూడా లాస్ అయిపోయింది. కానీ ఆ ఒక్క సెకండ్ వెయిట్ చేయలేని కారణం చేత, ఆ తొందరపాటు కారణం చేత మన కుటుంబాల్లో కావచ్చు, మనకు ఉన్నటువంటి బంధాల్లో కావచ్చు, మనకు అప్పగించిన పనులలో కావచ్చు, మనం పొందుకోవాల్సింది మనం పొందుకోలేక ఆ చిన్న వాటిలోనే మనం మిస్ చేసేసుకుంటున్నాం అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఒక క్షణం, ఓ 30 సెకండ్స్, అది ఈ 30 సెకండ్స్లో ఇంకొక 15 సెకండ్స్, ఈ 15 సెకండ్స్లో కూడా 5 సెకండ్స్ జస్ట్ అలా అన్నం కొరకు ఎంత పడుతుంది. ఈ చిన్నది ఏమవుతుందంటే అంత పెద్దదాన్ని కూడా పోతుంది. అదే మాట 10వ అధ్యాయం ఆరంభం నుంచి ఆ మాటలు చెప్తూ వస్తాడు. చూడండి, బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన పడుతుంది. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును కూడా తేలగొట్టేస్తుంది. జ్ఞాని యొక్క హృదయము దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏదన్నా చెప్పండి ఒకసారి. కొంచెం బుద్ధిహీనత, అదే కొంచెము తొందరపాటు, కొంచెము ఓర్పు లేనిదంతా కూడా నీ దగ్గర ఎంత బరువైనది, విలువైనది, ఘనమైనది, శ్రేష్టమైనది ఉన్నప్పటికీ ఇదేమైపోతుందట? తేలిపోతుంది. ఆ కొంచెము ఓర్పు లేని అసహనంతో కూడిన అనుభవమే బరువుగా ఉండిపోతుందట. అంటే ఈ ఘనత, గొప్పతనము, భక్తి, లేకపోతే నీ పరిశుద్ధత, ఇవన్నీ కూడా ఏమైపోతాయి అంటే తేలిపోతుంది, ఉపయోగం లేనివైపోతుంది. కానీ మనం భక్తి చేస్తున్నావు, నువ్వు మంచి భక్తివే, నువ్వు నమ్మకంగానే చేస్తున్నావు. కొంతమందిని చూస్తాం, చాలా చక్కగా మంచిగా పెడతారండి, మంచిగా చూస్తారండి, మంచిగా చూస్తారు, మంచిగా పెడతారు, మంచిగానే ఉంటారు, మనసు మంచిదే. కానీ అప్పుడప్పుడు వీళ్ళు చేసేటువంటి పని ఏంటంటే నేనే పెట్టానంటారు. ఏమంటారు చెప్పండి? చదవలేదు మీకు విషయం. వాళ్ళు పెట్టే మనసే పెడతారు, చూసే మనసే చూస్తారు, ఆదరించే మనసే ఆదరిస్తారు. కానీ నేనే పెట్టాను అనేటువంటి మనస్సు ఏమవుతుంది అంటే దాన్ని అంతటిని కూడా తీసి పక్కకు పెట్టేస్తాం. హల్లెలూయా. మనం ఎప్పుడైతే మనము ఈ కొంచెము దాని అంతటిని కూడా ఎలా కొట్టివేసేస్తుందో
మన జీవితంలో కూడా ఓర్పు లేనితనము, సహనం లేని స్థితిగతులన్నీ కూడా మన జీవితంలో ఎన్ని మంచి పనులున్నా, ఎన్ని మంచి కార్యాలున్నా, ఎంత క్రమముగా నువ్వు భక్తులు నువ్వు కొనసాగుతూ వచ్చినా కొంచెము బుద్ధిహీనత, కొంచెము అపవిత్రత, కొంచెము అసహనము, కొంచెము ఓర్పు లేని స్థితి మన జీవితాల్లో మనం పొందుకోవాల్సిన సింహాసనాన్ని కానీ, మనం పొందుకోవాల్సిన ఘనతను కానీ, మనం పొందుకోవాల్సిన ఆశీర్వాదాన్ని కానీ మనం పొందుకోకుండా చేస్తాం. స్తోత్రం. ఈ రోజున నేను చెప్పగలిగిన మంచి మాట ఏంటంటే, ఓర్పుతో కనుక మనం ఉండగలిగితే మనం ఆశీర్వదించబడతాం. మనము వెనుక తరాలకి కూడా ఆ ఆశీర్వాదాన్ని మనం అందించగలుగుతాం. ఆమెన్. లేయా ఎంత ఓర్చుకుంది. భర్త ద్వేషిస్తున్నా, తన చెల్లెలు తనను ద్వేషిస్తున్నా, నువ్వు జబ్బు కలదానివి నీవు అని చెప్పని ద్వేషిస్తున్నా, అసలు ప్రేమ అనేటువంటిది పంచని స్థితిగతుల్లోనే తన జీవితాన్ని కొనసాగించేస్తున్నా ఓర్చుకుంది. ఆ ఓర్పు చేసిన పని ఏంటంటే రక్షకుని లోకానికి అందించింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆ ఓర్పు ఈ రోజున మనం రక్షించబడడానికి, మనం ఆనందించడానికి, అనేకులను విడిపించబడడానికి, మరణపు పడగలో ఉన్నటువంటి మనము అది జీవాన్ని స్వతంత్రించుకోవడానికి హేతువైంది ఆమె ఓర్పు. నాకు అక్కర్లేదు, ఈ మొగుడు నాకు అక్కర్లేదు, బంధం నాకు అక్కర్లేదు, చిచి ఎంత చేసినా ఏమి చేసినా అసలు నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఒక మంచి మాట నేను చెప్తాను, ఓర్పు కలిగినటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఎన్నటికీ కూడా ఓడిపోడు అనే విషయం చెప్తా. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఓర్పు కలిగిన ఏ వ్యక్తి అయినా సరే ఎన్నటికీ కూడా నష్టపోడు, ఓడిపోడు, అవమానించబడు. ఒకవేళ తాత్కాలికంగా ఓడిపోయినట్టు అనిపించిన, అసలు ఏమి పొందుకోలేకపోతున్నాను, అసలు ఏమీ లేదని చెప్పి అనిపించినప్పటికీ, తానే కష్టపడుతున్నట్లుగా అనిపించినప్పటికీ ఆ ఓర్పు ఒకానొక రోజున ఏం చేస్తుందంటే అందరికంటే కూడా ఎత్తుగా ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చేస్తుంది. స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. నా యేసయ్య కూడా ఆ మనస్సు కలిగిన వాడు కనుక ఆయన ఆ మనస్సు కలిగి తాను చేసిన త్యాగము ఆయన అత్యున్నతమైన స్థాయికి తీసుకెళ్ళింది. స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ఆయన ఓర్చుకున్నాడు. మనుషులు ఎంతమంది ఎన్ని రకాలుగా తిడుతున్నా, ఎంతమంది ఎన్ని రకాలుగా గడ్డం పీకుతున్నా, తన తలపైన ముళ్ళ కిరీటం పెడుతున్నా, ముందు నవ్వుతూ ఏం చేస్తుంది చెప్పండి, ముందు నువ్వు ప్రవక్తలు అని చెప్పినట్టు వెనక గేలు చేస్తూ గోల చేస్తూ రకరకాలుగా పిడికితులతో గుద్దుతున్నప్పటికీ కూడా ఎన్ని చేసినా, ఎన్ని రకాలుగా చేసినా ఆయన ఓర్చుకున్నాడు కనుకనే. హల్లెలూయా. మంచి మాట చెప్తాను నేను. జిమ్కి వెళ్ళి రోజుకు 1 డజన్ గుడ్లు తిని, పొద్దున 1 లీటర్ పాలు, రాత్రి 1 లీటర్ పాలు తాగి, పొద్దున 1 కేజీ మాంసం, రాత్రికి 1 కేజీ మాంసం అవలేలాగా లాగించేసి, ఎట్లంటే ఇదంతలా ఉబ్బిపోయే కర్రలు కలిగి, స్తోత్రం హల్లెలూయా, నడవడానికి కూడా చుట్టూ నడిచేటువంటి కర్రలు కలిగినట్టు బలవంతుడు కాదు. స్తోత్రం. చూడడానికి పేలగా ఉండి గాలి వస్తే ఎగిరిపోయేట్టుగా ఉన్న బలవంతులుగా ఉంటారు. స్తోత్రం. ఎవరు బలవంతులు అని అంటే 10 మంది కొట్టగలిగినటువంటి బలవంతుడు కాదు, కానీ 10 మంది కొట్టినా తట్టుకుని నిలబడగలిగినడే బలవంతుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కమ్మలు కలిగినటువంటి వాడు ఏం చేస్తాడు? 10 మందిని ఎట్లంటే 10 మంది పడిపోవచ్చు, కానీ 10 మంది కొట్టినా కూడా తట్టుకొని ఓర్చుకుని ఉండగలిగినటువంటి బలవంతుడు. ఆ బలవంతుడికి ఏముంటుంది అంటే ఆవరణంగా ఓర్పే ఉంటుంది. స్తోత్రం. చెప్పండి, నా యేసయ్య బలవంతుడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఏకమై కొట్టారండి? ఎంతమంది ఏకమై కొట్టారు? కానీ ఎంతమంది ఏకమై కొట్టినా కూడా ఆయన ప్రాణాన్ని తీయలేకపోయారు. కానీ ఆయనే తనంతడు తానే తన ప్రాణాన్ని పెట్టాడట. ఎందుకోసం తెలుసా? మనల్ని విమోచించడానికి. ఆ తండ్రి చిత్తము, ఆ అధికారి యొక్క ఉద్దేశము చక్కగా నెరవేర్చబడడం కోసం, నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం వచ్చానని దేవుడికి ఇష్టం. నా ఇష్టం కాదు, నా ఉద్దేశం, నా కోరిక, నా ఆలోచన నెరవేర్చుకోవడం కోసం కాదు. నన్ను పంపిన ఆయన ఉన్నాడు, నా మీద నమ్మకాన్ని పెట్టుకుని నాకు ఒక పని ఉద్యోగం ఇచ్చినటువంటి ఆయన ఉన్నాడు. ఆయన యొక్క ఉద్దేశం ఆయనను సంతోషపరచగలిగినట్లేదు. నా వల్ల కావట్లేదయ్యా, ఇది భరించడం, దీన్ని ఈ పని చేయడం నా వల్ల కావట్లేదు. ఒకవేళ నీ చిత్తమైతే ఈ పనిని తీసేసేయి అని చెప్పి బ్రతిమలాడు. కానీ ఆయన నా చిత్తం కాదు,
నీ చిత్తమే సిద్ధించునుగా. స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని మాటలు ఎందుకు చెప్తున్నానంటే, అధికారి మనలను ఒకవేళ కోపించినప్పుడు, లేదా మన మీద ఎవరైనా కోపగించుకున్నప్పుడు, నిష్కారణంగా నిందమోపినప్పుడు, ఒకవేళ నిష్కారణ శ్రమకు మనం గురవుతున్నప్పుడు, మనకు దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత కానీ, రక్షణ కానీ, పని కానీ మనం తీసి పక్కకు పెట్టడానికి మనం అవకాశం, చోటు ఇవ్వకూడదు. అపవాది దాని కొరకే ప్రయత్నం చేస్తుంటాడు. కొంచెము ఈగ పడితే బుక్కవాని తైలం అన్నారు. బుక్కవాని తైలం అంటే ఏంటి తెలుసా? తైలం అంటే నూనె. బుక్కవాడు అంటే అత్తరమే మనిషి. అత్తరమే వాడి దగ్గర ఏముంటుంది? కొబ్బరి నూనె ఉంటుందా? ఏమని చెప్పండి. అత్తర అంటే ఏంటి? సెట్టే కదా. హల్లెలూయా. నాకు మా వాడు ఒకటి ఇచ్చాడు. వచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు కొట్టగానే ఇప్పుడు ఒక మచ్చ, ఇప్పుడు ఒక మచ్చ పడింది. దేవుడికి స్తోత్రం. కొంతమంది అత్తలు ఇట్లా రాసినప్పుడు పైకి కింద సార్లు పడతా ఉంటాయి. అతనే మంచి అత్తలే వాళ్ళు ఎవరంటే నేను ఇంత పొడితాడు. సరే అని చెప్పి బాగుందని చెప్పి అనుకుంటాం. మీరు రాస్తాం, మంచి వాసన వచ్చేది అని చిన్నది కొంచెమే చాలా వాల్యుబుల్. కానీ అంతటి వాల్యుబుల్ అత్తర్లో కూడా చచ్చిపోయిన ఏ ఊరు పడితే ఏమవుతుందట? అత్తరంతా డస్ట్బిన్లోకి వెళ్ళిపోవడం. ఉపయోగం ఏమి లేదు. స్తోత్రం. నీ దగ్గర ఎన్ని మంచి గుణగణాలు, ఎన్ని మంచి శ్రేష్టమైన లక్షణాలు ఎన్నున్నప్పటికీ కూడా నీలో ఉన్న ఆ అసహనము, ఆ తొందరపాటు, ఆవేశపడేటువంటి మనస్సు, లేదా నీ విలువలు అన్నింటిని పోగొట్టేస్తుంది. నేను ఈ రోజు కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు అయితే చెప్పాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఓర్పుకు మారుపేరు నా యేసయ్య. ఓర్పుకు పక్కన చెప్పాలంటే లేయమ్మ కూడా కీలకం. అలాగే భక్తులు చాలా మంది ఉన్నారు. కానీ నిష్కారణంగా అధికారి మన మీద ఒకవేళ కోపగించినా, మనము చెయ్యని నేరం మన మీద మోపిన, అలా చెయ్యని నేరం మోపబడిన వారు ఎవరున్నారు బైబిల్ గ్రంథంలో? చెప్పండి. యోసేపు చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాడా? యోసేపు అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. యోసేపు చెయ్యని నేరానికి చెప్పండి శిక్ష అనుభవించాడా లేదా? పిడిగుద్దులు తిన్నాడా లేదా? గుంటలు వేయబడ్డాడా లేదా? తన ఇంటికి దూరం అయిపోయిన పరిస్థితులు దాపురించాయి లేదా? దూరం అయిపోయాడు. కానీ అక్కడ కూడా ఏమైనా సుఖపడుతున్నాడు అంటే సుఖపడ్డట్టుగానే అనిపించింది కొన్ని రోజుల పరిస్థితులు పొతిఫర్ ఇంట్లో. కానీ అక్కడ కూడా ఏం జరిగింది చెప్పండి? నింద మోపబడిందిగా. అక్కడ కూడా రకంగా చెప్పాలంటే తన్నులు తిని, దెబ్బలు తిని, చేసాల్లో వేయబడ్డాడుగా. రాజు కోపానికి గురై, గుర్తుపెట్టుకోండి, రాజు కోపానికి గురై. కానీ ఇప్పుడు తన పని మాత్రం తన నాన్న ఏంటిదా పని అంటే ప్రభువుని ఆరాధించడం. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువును స్తుతించడం, ప్రభువు మీద ఆనుకోవడం, ఆయన ఎదుట నమ్మకంగా తన జీవితాన్ని కట్టుకోవడం, కాచుకోవడం. నా దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చేవాడు, నా దేవుడు నాకు పని అప్పగించాడు, నా దేవుడు ఈ భాగ్యాన్ని ఇచ్చాడు, నా దేవుడు నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఏముంటే ఏంటి, ఏమి లేకపోతే ఏంటి. ఇప్పటివరకు ఒకవేళ చక్కటి పట్టు పీతాంబరాలు వేసుకోవచ్చు, లేదా అధికారిగా ఇంటిలంతట్లో కూడా చక్కగా నేను రాజ్యంలో ఉండొచ్చు. కానీ లేకపోయినా కానీ ఇప్పుడు నా జీవితంలో కష్టము, శ్రమ, నిష్కారణంగా రాజు నన్ను అర్థం చేసుకోకుండా బహుశా ఒకవేళ కోపించి నన్ను చెరసాల్లో వేయవచ్చు. అందుకు దేవుడే అనుమతించాడేమో. కానీ నా పనిని మాత్రం ఆయన స్తుతించడం నాకు దొరికిన భాగ్యం, ఆయన గణపరచడం నాకు దొరికిన భాగ్యం, ఆయన ప్రకటించడం నాకు దొరికినటువంటి భాగ్యం అని చెప్పి అనుకున్నాడే తప్పించి దేవుడిని విడిచిపెట్టిన వాడు కాదు. నేను ఒక మంచి మాట చెప్తున్నాను. నేను కూర్చున్న నీకు నాకు ఇచ్చిన మంచి పని ఏంటంటే ప్రభువుని స్తుతించడం. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆయన నీకు నాకు ఇచ్చిన మంచి పని ఏంటంటే మనము వెలుగును లోకానికి చూపించడం. మన రక్షణ దీపాన్ని మనము చేతపట్టుకున్నటువంటి వారమై ఆ రక్షణ దీపపు కాంతిలో కొద్ది మందిని ప్రభు సన్నిధికి నడిపించడం, ఆ దీపపు కాంతిలో జీవితాలు సరిచేయబడగలిగినట్లుగా మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. యోసేపు పని మానలా. కనుకనే యోసేపుకి చెరసాలలో కూడా తోడుగా ఉన్నాడు. చెరసాలలో కూడా అతను ప్రజ్వలిస్తూనే ఉన్నాడు. చెరసాలలో కూడా దేవుని నీతి, దేవుని ఉద్దేశాలు బహిర్గతమయ్యేలాగా దైవికమైన పరిశుద్ధ దూతల ఆత్మ కలిగినటువంటి వారే కళలకు కూడా అర్థం చెప్పగలిగిన స్థాయిలో నిలిచాడు. స్తోత్రం. తాను చెప్పిన మాట నెరవేర్చబడగలుగునట్లుగా తన భక్తి జీవితాన్ని కొనసాగించాడు. స్తోత్రం కలుగుతుంది. మధ్యకాలంలో నాకు కూడా కొన్ని సందర్భాల్లో ప్రభు చెప్తే పోటాడు. నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే
నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడని చెప్పి వాగ్దానం చేశాడు. కానీ ప్రారంభం మొదలుకునే కొన్ని సందర్భాల్లో ఆ మాట యథావిధిగా యాజ్ ఇట్ ఈస్గా ప్రభు రూఢిపరుస్తూనే వచ్చాడు. కానీ ఈ మధ్య కాలంలో కొంతకాలం నుంచి ఇంచుమించుగా ఒక 3-4 సంవత్సరాల నుంచి బహుశా కొన్ని పరిస్థితుల్లో అంటే ఈ ఓర్పు అనేటువంటిది నాకు లేకపోబట్టో లేదా తొందరపాటును బట్టో అతిశయమును బట్టో కొన్ని పలికిన మాటలు నెరవేర్చబడ్డా. స్తోత్రం. కొన్ని మాటలు ఏమైనాయి నెరవేర్చబడ్డా. కొన్ని తొందరపాటుతో పలికినటువంటి మాటలకు మరలా నేనే దానికి లెక్క అప్పచెప్పాల్సిన పరిస్థితులు కూడా దాపురించాయి. అంటే దేవుడు ఇచ్చినటువంటి దానిని మన కోసమో మన స్వార్థ ప్రయోజనాల కోసమో లేదా తొందరపాటుతోనో ఎవరిపాటుతోనో మనము వాడడానికి వీలు లేదు, అతిశయించడానికి వీలు లేదు, ఎలా పడితే అలా మనం ప్రవర్తించడానికి అవకాశము లేదు. నా మాటను దేవుడు స్థిరపరుస్తాడని చెప్పని ఏది పడితే అది పలికితే కుదురుతా? స్తోత్రం. కుదరదు. అది ఆయన పలకమన్న మాట పలికితేనే కుదురుతుంది. దేవుడికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో ఓర్పుని కోల్పోయి నిజం చెప్తున్నాను, ఫ్యాక్ట్ చెప్తున్నాను, సేవకునిగా నిజంగా కొన్ని సందర్భాల్లో సహనాన్ని పక్కకు పెట్టేసి ఓర్పును పక్కకు పెట్టేసి అర్థం చేసుకోవడం ఈ విషయంలో బలహీనమైపోయి ఓడిపోయి తొందరపాటులో ఏదో ఒక సందర్భాలు మాట్లాడేది నెరవేరలేదు ప్రతి కదా దానికి ఫలితంగా వచ్చినటువంటి అనుభవాలు కూడా చేదుగానే ఓడిపోయాయి. నేను ఈ మాట మీతో మంచిగా చెప్తున్నాను. మన నోటి మాటను ఎడాపెడా ఎట్లా పడితే అట్లా మనం మాట్లాడడానికి వీలు, ఏది పడితే అది మాట్లాడడానికి వీలు లేదు. ఏ విధంగా పడితే ఆ విధంగా మనం వ్యవహరించడానికి అవకాశం లేదు. నువ్వు పలికింది నువ్వు మాట్లాడింది స్థిరపరుస్తున్నాడు కదా అని చెప్పని ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. మనకి ఇచ్చినటువంటిది మన పరిస్థితులలో మనం ప్రభు వైపే మాత్రమే చూస్తూ మనకి ఎన్నో ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు. ఎన్నున్నప్పటికీ యోసేపు వల్లే మనం ఏం చేయాలి? చెరసాలలో ప్రభుని స్తుతించినట్లుగా మన శ్రమచరణలో మనం ప్రభుని స్తుతించగలిగిన వారంగా ఉండగలగాలి. ఆమేన్. ప్రభు ఇచ్చినటువంటి ఆ కృపను కాచుకొనగలిగినట్లుగా ఉండాలి. ఆ పరిశుద్ధతను కాచుకొనగలిగినట్లుగా ఆ రక్షణ కాంతిని ప్రకాశింప చేయగలిగినట్లుగా మనం ఉండాలి తప్పించి మనం దాన్ని పక్కకు పెట్టడానికి వీలు లేదు. అన్నలు తిరగబడ్డారని చెప్పని అన్నల మీద కూడా పగబెట్టుకోలేదు ఎవరు? యోసేపు. ఈ అన్నలు మొత్తానికి దేవుడి కృపణ చేత ఓర్పు చేత అతడు సింహాసనానికి ఎక్కాడు కదండి. ఇప్పుడు సింహాసనానికి ఎక్కిన తర్వాత నింద మోపిన వాళ్ళు దొరికారు, అమ్మేసిన వాళ్ళు కూడా దొరికారు. స్తోత్రం. చెప్పండి, ఎవరు దొరికారు? అమ్మేసిన వాళ్ళు కూడా దొరికారు, నింద మోపిన వాళ్ళు కూడా దొరికారు. కానీ పగ తీర్చుకోవడం కొరకు ప్రయత్నం చేయలేదు యోసేపు. స్తోత్రం. తన కోపాన్ని, తన ప్రచండమైన తీవ్రమైనటువంటి ప్రతాపాన్ని చూపించడానికి తన అధికారాన్ని వాడలేదు, తన నోటిని కూడా వాడలేదు. మీరు బుద్ధి లేనిదే మీరు అమ్మేశారా? మీకు కళ్ళు నెత్తికెక్కి అని చెప్పని అన్నల భయపడుతున్న అన్నలు ఏమన్నారంటే, భయపడబాకండి, మీరు బ్రతకడం కోసమే దేవుడు ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు, మీరు కాదయ్యా పంపించింది, దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు. చూడండి ఆ మాట చేస్తాను. ఆదికాండం 45వ అధ్యాయం 8వ వాక్యం. ఆదికాండం 45వ అధ్యాయం. దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపించుదా? ఆయన నన్ను ఫరోకి తండ్రిగాను అతని ఇంటి వారందరికీ కూడా నన్ను ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నన్ను నియమించాడు. దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించాను. నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు, నీవు గోషేను దేశమందు నివసించలేవు. అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను. 50వ అధ్యాయం 20వ వాక్యం 19వ వాక్యం. 50వ అధ్యాయము 19-20 వాక్యాలు చూడండి. యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానం అందున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించినది కానీ నేటి దినమున జరుగుచున్నట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా
అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రేమగా మాట్లాడెను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. యోసేపు యొక్క ఓర్పు ఎన్ని రోజులు అంటారు? యోసేపు యొక్క ఓర్పు ఎన్ని రోజులు అంటారు? చెప్పండి ఒకసారి. ఒక నెల? ఒక సంవత్సరమా? కాదు. దేవుడు తన అప్పగించిన పని చేసినంత కాలము, చేస్తున్నంత కాలం ఓర్పుతోనే కొనసాగాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు యోసేపుకు కల ఇచ్చినది మొదలుకొని అతనికి శ్రమలు, హింసలు ఆరంభమైన ఆ గడియ మొదలుకొని తన తుది శ్వాస వరకు ఆ ఓర్పును కలిగి కాచుకుంటూ కొనసాగుతూ వచ్చాడు. మనకి ఎన్ని టాలెంట్స్ అయినా ఉండొచ్చు, బాగా వినండి ఈ మాట. మనకి ఎన్ని టాలెంట్స్ అయినా ఉండొచ్చు, నువ్వు ఎంతగానైనా సరే ఒకవేళ ప్రయాసపడుతూ ఉండొచ్చు, కానీ ఓర్పు కనుక లేకపోతే దేవునికి చెందిన వ్యక్తివి కాదు అనే విషయం దేవుని లేఖనం తెలియజేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ యొక్క లక్షణాల గురించి తెలియజేస్తుంది. చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 13వ అధ్యాయము 4 నుంచి చదవండి. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, దయ చూపిస్తుంది, మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అస్సలు అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకోదు, త్వరగా కోపపడదు, అసలు మనుషులు చేసిన అపకారం మనసులో ఉంచుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాడుకుంటుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది అని. దేవుడికి స్తోత్రం. అంటే ప్రేమ యొక్క గుణాలలో ఓర్పు అనేటువంటిది ఒక గుణం. అయితే ఈ ప్రేమ అనేటువంటిది శాశ్వతం ఉండేదట, నిత్యం నిలిచేదట. అంటే ఈ గుణములన్నిటిలో కూడా ఈ ఓర్పును ప్రభు ఈ జోడించడం అనేది సాధించడం. అంటే ప్రేమ లేకపోతే, ఈ ఓర్పు లేకపోతే, ఈ గుణగణాలు కనుక మనలో లేకపోతే మనము రెపరెపలాడిపోతూ ఎవరికి మనుషులు ఎవరికి అర్థం కాని కాకరపేకలు మాటలతో మనం మాటలతో మాట్లాడిన స్తోత్రం. చాలామంది ఏం చేస్తారు చెప్పండి? ఉద్రేకంలో మాట్లాడతారు భాషలు. స్తోత్రం. ఏమంటారు? ఉద్రేకంలో కాకరపేకలు అంటే భాషలు మాట్లాడడం నేను తప్పనట్లుగా, భాషలు లేవు అని కూడా నేను అనడం లేదు. కానీ భాషలు మాట్లాడవలసిన భాష మాట్లాడాలి. అది దేవుడి నుండి నీవు ఆ వరమును పొందుకుని అభిషేకించబడి మాట్లాడతావు. కానీ అందరూ మాట్లాడాలనేది రూలేమీ లేదు. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్పే మాట ఏంటంటే, చూడండి, మనుషుల భాషతో, మొదటి వచనం, మనుషుల భాషతోను దేవదూతల భాషతోను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే, అంటే ప్రేమలో ఉన్న ఈ ఓర్పు కనుక నేను లేని వాడనైతే నేను ఏమవుతుందా చెప్పండి? వ్యర్థుడును. ఎలాంటి వాడినప్పుడు నేను గణగణలాడు, చెప్పండి, నేను మాట్లాడను ప్రేమ లేని వాడైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునయుందును అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఏంటి? కంచు ఏం చెప్తుంది? శబ్దం కంచు అంటే ఏంటి? అది చూస్తారు కదా. కనకం అంటే ఏంటి? చదువుకున్న వాళ్ళు పద్యం చెప్తారా? కంచు మోగినట్టు కనకము మోగునా విశ్వదాభిరామ ఇసుకేసుదాం. దేనికి హల్లెలూయా. కంచు మోగినట్లుగా, కంచు ఇత్తడి కదా, అవునా? ఇత్తడి ప్లేట్ సౌండ్ చేసినట్లుగా బంగారు ప్లేట్ సౌండ్ చేస్తా చేయదు. అంటే కంచు ఓ కనక ఎంత శబ్దం చేస్తుందో,
కొంతమందికి పనులు అంతవరకే ఉంటాయి, శబ్దాల వరకే ఉంటాయి, స్తోత్రం కలిగినగా. కొంతమంది మాటలు పనులు అంతవరకే. కానీ ప్రభు అప్పగించిన పనిని చేసే క్రమంలో ప్రభు అప్పగించినటువంటి ఆ వెలుగడం, ప్రకాశించడం, రక్షణను అందించడం, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం, దేవుని ఆశలు ఆలోచనలు నెరవేర్చి ఆయన కోరుకున్న స్థానానికి చేర్చబడడం, ఆయన నమ్మి తనను ఉద్దేశించి పెట్టుకున్నటువంటి నమ్మకం ఒమ్ము కాకుండా కష్టమైన, నిష్ఠూరమైన, నిందైన, శ్రమైన, చెరసాలైనా సరే ప్రభు అప్పగించిన పనిలో అధికారి ఒకవేళ కోపిస్తుండొచ్చు, కానీ పరమాధికారి ఉన్నాడు, రాజు కోపించుండొచ్చు. రాజులకు రాజు నాకు పని అప్పగించాడు కనుక ఆ పనిలో నేను ఎలా ఉండాలి అని నమ్మకంగా ఉండి, కృతజ్ఞత కలిగి ఉండి, కృపను కాచుకుంటూ, పరిశుద్ధతను కాచుకుంటూ తన భక్తి జీవితాన్ని చాటుకున్నాడు. ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా నిలిచాడు. కొట్టిన వాళ్ళు, గుంటలో వేసిన వాళ్ళు, అమ్మిన వాళ్ళు దొరికిన వాళ్ళని భయపడకూడని చెప్పి ధైర్యపరిచాడు, ఓదార్చాడు తప్పించి వారి మీద పగ తీర్చుకోవడం కొరకు ప్రయత్నం చేసిన వాడు కాదు. స్తోత్రం, హల్లెలూయా. నింద మోపినటువంటి వారు ఆ రాజ్యంలో, ఐగుప్తు దేశంలో నింద మోపిన వారు ఇప్పుడు చేతులు కట్టుకుని కూర్చుని అయ్యా నాకు ఎంత సహాయం చేసి పెట్టండి అని అనగలిగిన స్థితిలో వాళ్ళు ఉన్నారు. అలా అడిగించుకోగలిగిన స్థితిలో యోసేపు ఉన్నాడు. అయినప్పటికీ నీకు సహాయం చేయని అన్న మనుషుడు ఆయన అందరికీ అపకారం చేసిన వారికి కూడా ఆయన ఉపకారము చేసిన మనిషి. స్తోత్రం. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా దేవుని ఉద్దేశము మాత్రమే నెరవేర్చబడగలిగినట్లుగా చేస్తుంది. సో ఈ రోజున మన జీవితంలో ఈ ఓర్పును మనం ఎంతవరకు మనం కలిగి ఉన్నాం? ఈ ఓర్పు కలిగి ఉండడం ద్వారా దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడుతున్నాయి కదా. మన ఎడల దేవుడు ఆశించినటువంటి ఆశ, ఆయన ప్రణాళిక, ఉద్దేశం కొంచెమైనా నెరవేర్చబడడానికి మనం అవకాశం ఇస్తున్నామా? మనకి కొంచెం శ్రమ కలిగితే చాలు పక్కకి వెళ్ళిపోతాం. కొంచెం మనం అనుకున్నట్లు జరగకపోతే చాలు పక్కకి వెళ్ళిపోతాం. మనకి రావాల్సినటువంటి ప్రాధాన్యత మనకు రాకపోతే చాలు మనం ఎత్తుకున్న కాడి విడిచిపెట్టేస్తాం, పక్కకి వెళ్ళిపోతాం. స్తోత్రం, హల్లెలూయా. నో, మనం ఆ రీతిగా ఉండడానికి వీలు. ప్రభు యోసేపును ఉద్దేశించాడు. ఎందుకు తెలుసా? కరువు కాలంలో ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళు శేషంగా ఉండాలి. రాబోతున్న దినాల్లో కరువు వస్తుంది. ఆ కరువులో మొత్తం అందరూ కూడా జనాలు శేషం మిగలదు. కానీ నా ప్రజలు ఉండాలి. అందుకు ముందుగా నేను యోసేపును ఐగుప్తులోకి తీసుకురావాలి. ఆయన ఎట్లాగైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. స్తోత్రం. ఏమైనా చేయగలడంటే అన్ని మేలే చేస్తాడని కాదు, కీడును కూడా మేలుగా చేయగలిగినటువంటి వాడు దేవునికి. స్తోత్రం. ఆయన ఎలాగైనా సరే ప్రతి పరిస్థితిని మార్చేస్తాడు. రాజుగా చేయడం కోసం ఎక్కడికి తీసుకొచ్చాడు? దాసుడిగా తీసుకొచ్చాడు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. నీ జీవితంలో నీవు కనపరచబడాలంటే, నీ జీవితంలో దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడాలంటే మొదటి స్థానం ఎక్కడి నుంచి ఆరంభించబడాలి? శ్రమ దగ్గర నుంచి, కొట్టబడ్డ దగ్గర నుంచి, దాసుడి దగ్గర నుంచి. స్తోత్రం, హల్లెలూయా. పాదముల దగ్గర నుండి. నా చిన్నతనంలో చాలామంది సేవకుల దగ్గర వేదికల మీదకి ఎక్కి ఈ రోజున ఉన్నతమైన ఉపదేశాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా సేవకుల పాదాల దగ్గర ఉన్న వాళ్ళే. స్తోత్రం. నా చిన్నతనంలో మామూలు డేవిడ్ రాజ్ పాస్టర్ గారు నా ఫ్రెండ్. ఆ పాస్టర్ గారు చాలా నిక్కచ్చిగా ఉండేవాడు, అట్ ద సేమ్ టైం నిర్మలంగా ఉండేవాడు. పాపం తల్లి తండ్రి ఏం చేశారంటే, అయ్యా మా వాడిని దగ్గర పెట్టుకుని సో వాడిని భక్తి విలువలు నేర్పించండి. కానీ అది సేవకుడు కాదు, అది సేవకుడికి సిద్ధపరచడం కూడా కాదు. వాడికి కాస్తంత మాటలు జ్ఞానం నేర్పించండి, భక్తిని నేర్పించండి. వాడు భక్తులు ఎదిగితేనే వాడికి భవిష్యత్తు బాగుంటుందండి. కదా మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పినంటే సరే అని చెప్పని ఆయన పెట్టుకున్నాడు. ఆ పిల్లాడు అక్కడ అయ్యగారి దగ్గరే ఉంటాడు, తింటాడు, చేస్తాడు. అక్కడ పాస్టర్ దగ్గర వాళ్ళు చిన్న చిన్న పని చేయాలి కదా. వీడు ఎంత టక్కరుడు అంటే అంత టక్కరుడు అనమాట. పని చెబితే చాలా రోజులు చేస్తాడు. ఒక రోజున నేను ఇంట్లో అక్కడికి వెళ్ళాను. ఆ రోజున అరే చిన్నడా ఆ బకెట్ తీసుకెళ్ళిపోయి కొంచెం బాత్రూంలో పెట్టా, స్నానం చేసి ప్లేట్కి వెళ్తాను అని చెప్పాను. ఇప్పుడు కుక్కలాయి టాపులు లేవుగా. సో బకెట్ తీసుకెళ్ళి వాష్రూమ్లో పెట్టా, అది స్నానం చేసి ప్లేట్కి వెళ్తానంటే అయ్యారు గుండె జారిపోయింది దగ్గర. ఏమంటే నేను ఉన్నటువంటి సడన్గా ఆ బకెట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టరా అంటే అయ్యారు గుడి జారిపోయింది దగ్గర. సర్లేదు గుడి జారిపోయినా నా దగ్గర ఎందుకులే కానీ గుడి జారిపోయినాడు ఇక్కడ కాదు, వెళ్ళిపోయి హాస్పిటల్లో ఉంటారు, వెళ్ళిపో ముందు తీసుకెళ్ళరా అన్నాడు.
అన్నయ్య గారు సెట్ అయిపోయింది అయ్యారు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. నాకు ఇప్పుడు మీరు ఎట్లా వేరో ఇది నేను తలుసుకుని నేను కాలేజీకి అప్పుడు మామూలు కాలేజీ అనమాట నేను చదువుతున్నా. వెళ్ళి కాలేజీలో ఉండి కూడా ఓరేడు ఆయన గుండె జారిన గుండెని మనమే ఎగరేసుకోవాలి అని ఎంత జిద్దులు మారాడని చెప్పాడు. స్తోత్రం హల్లెలూయా. సో ప్రభు పాదాలు దగ్గర నిజంగా తర్వాత వాడు ప్రయోజకుడే, వాడు తెంగవాడే, అంత జ్ఞానం లేదు ఉన్న మనిషి కాదు అతను. మనిషిగా చదువుకున్నవాడు కూడా కాదు. కానీ ఆ పాదాల దగ్గర ఉండి అది కష్టమైనా సరే సెట్ చేసుకుని, మనసును సెట్ చేసుకుని, జీవితాన్ని సెట్ చేసుకుని ఆ పరిచర్య చేస్తూ వచ్చి పాదాల దగ్గర నుంచి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. అలా ఉన్నటువంటి వారిని, ఓర్పుగా ఉన్న వారిని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఘనంగా స్టేజ్ మీదకి వాక్యం చెప్తుంటే అద్భుతంగా ఎంతమంది మార్చబడుతున్నారు. అసలు వీడు నోట్లో మాటలు లేనాడు కదా, జ్ఞానం లేనాడు కదా, వీడు ఎట్లా మాట్లాడుతున్నాడని చెప్పని ఆనాడు పౌలును సరే ఎవరిని పేతురు యోహాను చూసి అనుకున్నట్లుగా వాడిని చూసి అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే జ్ఞానం ఇచ్చేవాడు ఆయన, దాని ఓర్పుకు తగిన ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన. ఆయన ఎదుట కట్టుకుని కాచుకుని ఆయన ఎదుట నమ్మకంగా బ్రతకడం కోసం జీవితాలను అర్పించుకుని పెట్టుకునేటువంటి వాళ్ళ దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. కానీ ఊహించిన దానికంటే ఉన్నతంగా కనపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. యోసేపు జీవితం అందరూ అనుకున్నారు అయిపోయింది అనుకున్నారు. కానీ యోసేపు దేవుడు సింహాసనం ఎక్కించాడు, అందరికీ పోషకుడిగా దీవించాడు. హల్లెలూయా. సో ఓర్పు చేత ఎంత మేలు జరిగింది. ద్రోహ కార్యములు జరగలేదు కానీ మేలైన కార్యాలు జరగడానికి హేతువైంది. స్తోత్రం. ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మనకు అందరికీ ఆ భక్తులు కూడా తెలిసిన భక్తులే. ఎవరైనా అంటే దానియేలు. ఎవరు చెప్పండి? దానియేలు అంత చక్కగా నమ్మకంగా భక్తి చేసేవాడు. అన్యులు సైతం కూడా ఆ భక్తిని చూసి అనుదినము నీవు మానక సేవించుచున్న దేవుడు అని చెప్పగలిగాడు. అంటే ప్రతిరోజు అంట మానక ఏం చేస్తున్నాడట? సేవిస్తున్నాడట, ఆరాధిస్తున్నాడట, ప్రార్థన చేస్తున్నాడట. కానీ మనం 52 ఆదివారాలు మనం మానేస్తాం. హల్లెలూయా. 52 ఆదివారాలు కూడా మనం సరిగ్గా రాదు. కానీ ఆ 52 ఆదివారాల్లో కూడా మనం ప్రార్థన చేసేది ఏముంటుందంటే ఉండదు. వాక్యం వినేది, వాక్యం వినకపోతే ఎందుకమ్మా, వాక్యం వినకపోతే నీ భక్తి ఎందుకు, నీ భక్తి అని చెప్పని ఈ భక్తి నీకు ధైర్యాన్ని గుర్తించుంది, ఈ భక్తి నీకు పరలోకాన్ని తెచ్చిపోయాడు, వేస్ట్ కానీ భక్తి అని చెప్పని ఒకసారి ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడంట. హలో, అందరికీ ఉన్నారా? హల్లెలూయా. ఇలా వాక్యం చెప్తుంటే ఆ యవనస్తుడికి ఒక జాషువా లాంటి యవనస్తుడికి ఒక డౌట్ వచ్చింది. నిజమే కదా, నాకు గతంలో పాస్టర్ గారు 2 వారాల కింద చెప్పిన వాక్యం నాకు గుర్తులేదు. జాషువా గుర్తుంది. మన ఆదివారం కాకుండా అంతకుముందు ఆదివారం చెప్పిన వాక్యం చెప్పు. ఎవరు చెప్తారు? చదువుకున్న వాళ్ళు ఎవరు చెప్తారు? మీరు వస్తుంది జరిగేయాలా? దేవుడికి హల్లెలూయా. నీకు కింద ఆదివారం చెప్పిన వాక్యం చెప్పండి పని, అంతకుముందు కాదు. మొన్న ఆదివారం చెప్పింది, వాళ్ళ వారం రోజు, ఇది 3వ రోజు కదా, 3 రోజులు అయింది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఒకరికి ఇద్దరికి దొరుకుతుంది. మరి మిగిలిన పరిస్థితి ఏంటి? నీ భక్తి వేస్ట్, నీ ప్రార్థన వేస్ట్, నువ్వు ఇల్లు వాకిలి విడిచిపెట్టి వచ్చి కూర్చోవడం వేస్ట్, తుచ్ అని చెప్పని అనుకున్నాడు. ఈ పాస్టర్ గారు ఎక్కడ తిరుగుతున్నాడని చెప్పి అనుకున్నాడు. ఇక వచ్చి పాస్టర్ గారు, నేను మందిరానికి రాదలుచుకోవట్లేదు దగ్గర, నాకేమో మతి మార్పు గుర్తుండట్లేదు. ఏమన్నట్లా గుర్తుండట్లేదు, వాక్యం గుర్తుండట్లేదు. మీరు చెప్పి మీరు బాగా చెప్తారండి, మీరు బాగా గుద్ది మరి నేను నిద్రపోతుంది లేపి మరి చెప్తారు మీరు, కానీ నాకేం గుర్తుండి చావట్లేదు. ఇంకా రెండప్పుడు ఎందుకు పాస్టర్ గారు టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, లేదు పని చేసుకుని 4 రాళ్ళు నవ్వుతాయి అని చెప్పారు అనుకున్నాను. పాస్టర్ గారు అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కదా. హల్లెలూయా. రైట్ అన్నప్పుడు పాస్టర్ గారు ఏం చేయాలి, ఏం చెప్పాలా? మీరేం చెప్తారు? ఏదో చేసుకో అంటామా? కానీ భారం కలిగిన, జ్ఞానం కలిగినటువంటి మాస్టర్ గారు అన్నాడు, అదేనా ఇవాళ ఏం కూర అన్నాడు. చికెన్ ఆదివారం చికెన్ అన్నాడు. బుధవారం అన్నాడు. కొన్ని బుధవారం వదిలే, సోమవారం పప్పు, తర్వాత ఇలా ఒకటి అడుగుతుంటే
మరొకరు ఏమైపోయింది, నీకు మీ అమ్మ వండి పెట్టిన కూరలు ఏమిటో గుర్తులేదు కదా. ఈ కూరలు గుర్తులేనప్పుడు నీకు జీవితం అంతా ఏమైపోయింది? వ్యర్థమైపోయిందా? వ్యర్థమైపోయిందంటారా అని చెప్పి అనుకుని నీవు తినడం మానేస్తున్నావా? నీవు మీ అమ్మ వండి పెట్టినటువంటి కూరలు గుర్తు లేకపోయినా అవి తిన్నావు కనుకనే ఈ రోజున ఎదిగి ఆరోగ్యంగా ఉన్నావు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అవి వ్యర్థమైపోలా, అవి లోపల అవి జీర్ణమై ఉండి నిన్ను బలపరిచి నిన్ను పెంచి పోషించినాయి. అది వ్యర్థమైపోలా. ఒకవేళ వాక్యము విన్నటువంటి వాక్యం నీవు గుర్తుండకపోవచ్చు, కానీ అది జీవితంలో ఇంప్లిమెంట్ అవడం ద్వారానే ఇప్పటి వరకు కాపాడబడి భద్రపరచబడి సంరక్షించబడి ప్రభు రక్షణలో పరిశుద్ధతలో నిలిచి ప్రభు కొరకై సీయోను కొరకై సిద్ధపరచబడుతున్నానా. వాక్యం ఎప్పుడు కూడా వ్యర్థమైపోయేది కాదురయ్యా. అది ఆ వాక్యం ఉండబట్టి నువ్వు ఇంకా పరిశుద్ధతలో ఉన్నావు. వాక్యం చేతనే జీవితాలు పరిశుద్ధపరచబడతారు నాన్న. వాక్యం శ్రద్ధగా విని దానికి అనుగుణంగా కొంచెం నువ్వు మార్చుకుంటూ వచ్చావు కనుక ఇప్పుడు తోడు కూర్చున్నావు దేవుని మందిరంలో. జాషువా, దేవునికి ఇస్తాం. హల్లెలూయా. ప్రతిదినము మనం కాపాడబడుతున్నాం అంటే మనం ప్రతిదినము చేస్తున్న భక్తి కాదు, ఆదివారం కూడా చేస్తున్న భక్తి కాదు, ఆదివారం మనం ఇంటిని అనుసరిస్తున్న భక్తి కూడా కాదు, కానీ దేవుడి కృప చేతనే మనం సంరక్షించబడుతున్నాం. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి దినము కూడా మనం దేవుణ్ణి స్తుతించి ప్రార్థించి ఆరాధించి ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ కృపకై జీవితానికై మనం రుణస్థులమై ప్రభువును స్తుతించగలిగిన అనుభవానికి మనం రాగలుగుతాం. వాక్యం గుర్తుండకపోవచ్చు, కానీ యోసేపు లాగా శ్రమలో నువ్వు స్తుతించగలగా. స్తోత్రం. నీకు వాక్యం గుర్తుండకపోవచ్చు, నువ్వు శ్రమలోనే దేవుని మీద ఆధారపడగలగా. నీ దేవుడు ఏమై ఉన్నాడో నీవు ఎరిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. దాన్ని సమాజానికి నువ్వు కనపరచగలిగే వ్యక్తిగా ఉండాలి. అన్య జనులలో నీ రక్షణ దీపము వెలుగుచుండనివ్వగలగాలి. స్తోత్రం. నీ ద్వారా దేవుని నామం గణపరచబడడం కొరకే దేవుడు నీ ఇంటిలోంచి నిన్ను ఎన్నుకున్నాడు, నీ ప్రాంతం నుంచి నిన్ను కోరుకున్నాడు. నీ ద్వారా నీ చుట్టూ ఉన్న ప్రజలకి సువార్తను అందించడం కోసం, దేవుని పరిచయం చేయడం కోసం, నీ ద్వారా దేవుని నామం గణపరచబడడం కోసం. స్తోత్రం. హల్లెలూయా. మనకి ప్రాంతంలో మనకి వెంకట హైట్స్ అని చెప్పిన ఒక అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్లోకి వెళ్ళి కొంతమంది కలిసి దేవుడి మాటలు చెప్పాలని చెప్పి అనుకుంటాను. కానీ పడమట్ల అందులోకి అడుగు పెట్టిన తర్వాత 2007 అడుగు పెట్టిన తర్వాత ఇప్పటి వరకు నేను ఆ అపార్ట్మెంట్లోకి అడుగు పెట్టలేకపోయాను. ఏదో పార్కింగ్లోకి జస్ట్ వచ్చిన ఒకసారి వెళ్ళింది, కానీ ఒకసారి వచ్చిన ప్రార్థన చేసి వచ్చింది. కానీ అపార్ట్మెంట్స్లోకి నేను వెళ్ళి మనిషిని కలిసి వాక్యం చెప్పలేకపోయాను. కానీ ఇక్కడ కూర్చున్న మీలో కొంతమంది ఎరగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు వెళుతున్న ఇంటిలోనికి నేను వెళ్ళలేను, మీరు వెళుతున్న ప్రాంతాలకు నేను వెళ్ళలేను, కానీ ఆ ప్రాంతంలో మీరు పనిచేస్తున్న చోట మీరు దేవుని రక్షణను, ఆ సువార్తను, ఆ ప్రేమను పంచి, ఆ దేవుని ఓర్పు మీరు చూపించి ఆయనను అనుదినము మానక సేవిస్తున్న ఆ దేవుని శక్తి వారి కన్నుల ఎదుట కనబడగలుగునట్లుగా ఉంటావని దేవుడు నిన్ను ప్రత్యేకించుకుని ఎంపిక చేసుకుని కోరుకుని నిలబెట్టాడు. ఈ భక్తిని నమ్మకంగా యథార్థంగా చేస్తూ అనుదినము మానక చేస్తూ దేవునికి అప్పగించిన పని విషయంలో యథార్థతను విడిచిపెట్టక, పనిని విడిచిపెట్టక రాజు కోపించినా సరే. ఇప్పుడు రాజు దానియేలు ఏం చేశాడు? మనుషులు చెప్పినటువంటి మాటలు విని నమ్మి సింహాల బోన్లో వేయించాడు. రాజు కోపించాడు, కానీ రాజు కోపానికి బలైనప్పటికీ, ఏలిక కోపించినప్పటికీ కూడా ఇతడు ఏం చేశాడు? ఓర్పుతోనే సింహాల బోనులో కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టాల. స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే, కానీ కొంచెం అర్థం కావడం వరకు చెప్తున్నారు ఈరోజు. హలో. హల్లెలూయా. ఓర్పును విడిచిపెట్టాడా? ప్రభు తన ఏళ్ళ కలిగిన నమ్మకాన్ని విడిచిపెట్టాడా? తన ప్రార్థన విడిచిపెట్టాడా? ప్రభువుని సేవించడం విడిచిపెట్టాడా? లేదే. ఆ సింహాల నడుమ కూడా దేవుడిని స్తుతిస్తున్నాడు, దేవుడిని సేవిస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు. ఇంకో మాట చెప్పండి, బయట నుండి ఉన్న స్వరము, లోపల ఉన్న సింహాల గర్జన స్వరం కూడా వినగలిగిన స్థితిలో ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. బయట నుంచి ఏమన్నాడు రాజు? దానియేలు, జీవం కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, అనుదినము మానక సేవించుచున్నది దేవుడు నిన్ను రక్షింపగలిగిన అంటే వెంటనే ఆ మాట కదా తెలిసి ఏమన్నాడు? నేను నా దేవుని దృష్టికి, చెప్పనమాట, నేను నా దేవుని దృష్టికి, చెప్పాలి అందరూ చెప్తారా? నేను నా దేవుని దృష్టికి, స్టార్టింగ్ చెప్పండి, నేను నా దేవుని దృష్టికి
నిర్దోషిని. నిజమేనా? నిజమేనా? దాని ఇలా మాట చెప్పగలిగాడు. మాస్టర్ గారు మేము ఎక్కడ చెప్పాం మాస్టర్ గారు, మీరు చెప్పించారు కానీ మాస్టర్ గారు మీకు తెలియదు, మామూలు కాదు మీరు, బాబు మిమ్మల్ని జీవించున్నారా మీరు చెప్తే మేము చెప్పాం మాస్టర్ గారు, మేము ఏడ చెప్పామంటే మేము ఎక్కడ నుంచి హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా చెప్పాము, ఏదో మీరు చెప్పమన్నారని నేను చెప్పమన్నాను చెప్పినా మీరు హృదయపూర్వకంగా చెప్పగలిగిన స్థాయికి రావాలని ప్రభు కోరుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. నేను నా దేవుడి దృష్టికి చెప్పండి అన్నమాట నిర్దోషిని అనగలిగిన స్థితిలో మనం ముందుగా అలా ఉండి ప్రభుని కనపరిచాడు. దానియేలు బయటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత అన్నమాట ఏం చెప్పండి, దానియేలు దేవుడే దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును. ఇప్పుడు దేవుని నామము నీ ద్వారా, నీ ఉన్న చోట, నీ క్రియల ద్వారా, దేవునికి అప్పగించిన పని ద్వారా గణపరచబడాలి. తద్వారా నీవు గణపరచబడాలి. నువ్వు దేవుడిని కనపరిస్తే దేవుడు నిన్ను కనపరుస్తాడు. ఇప్పుడు దానియేలుని దేవుని ఆ స్థానం ఏమైపోయింది, ఉద్యోగం ప్రమోషన్ వచ్చింది. తను ప్రార్థన చేయడం ద్వారా, నమ్మకంగా ఉండడం ద్వారా ప్రమోషన్ వచ్చింది, కానీ ఉద్యోగం ఊడిపోలా. ప్రాణం మీదకి వచ్చినా కూడా ప్రార్థన మానలా, ఉద్యోగం ఊడిపోలా. స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుడు నీకు ఏ పని ఇచ్చాడో ఆ పనిని నీవు చేయక మాన, దాన్ని విడిచిపెట్టేసి, దాన్ని పక్కకు త్రోసేసి, ఏలిక నా మీద కోపపడ్డాడని నువ్వు వ్యసన పడిపోయి దూరంగా పారిపోకు. స్తోత్రం. యోసేపు ఆ శ్రమలో ఓర్చుకున్నాడు కనుకనే సింహాసనం ఎక్కాడు, జనులకు పోషకుడిగా నిలిచాడు. దానియేలు చెయ్యిని నేరం మోపబడినప్పటికీ కూడా అతడు ఓర్పుతోనే శ్రమలో సింహాల గృహంలో ఉన్నాడు కనుకనే తను కనపరచబడ్డాడు. తన ద్వారా దేవుని నామం కూడా కనపరచబడ్డాడు. అందుకోసం దేవుడు వారిని నియమించాడు. ఆమె రోజున నిన్ను నన్ను కూడా నియమించింది దేవుడు అందుకోసం, బ్రతికించినందుకోసం. ఎన్ని కరోనాలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని ప్రమాదకరమైన పరిస్థితులు సంభవించినప్పటికీ వీటన్నిటిలో ప్రభువు కాల్చింది, సంరక్షించింది. ఎందుకంటే నీ ద్వారా మరొకరికి ఏమవ్వాలి, ఆ వెలుగు ప్రసరించాలి. నీ ఓర్పు యొక్క కార్యము మేలు జనులు రుచి చూడగలరు. నీ ద్వారా దేవుని నామం ఘనపరచబడగలగాలి. దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓర్పుతో నిలిచిన ఎస్తేరు, స్తోత్రం. ఎస్తేరుకి తల్లి లేదు, తండ్రి లేదు, ఓర్పుతోనే భక్తిలో నిలిచింది, కొనసాగితూ వచ్చింది. ఏముంది సార్ నాకేముంది, జీవితానికి ఏముంది, సంతోషం ఉందా? అసలు దేవుడు ఏ దేవుడు అంటే మైదాన దేవుడు కాకపోతే నాకు తల్లి లేకుండా చేశాడు, తండ్రి లేకుండా చేశాడు, కనీసం నాకు ఉండడానికి ఇల్లు లేకుండా చేశాడు, కనీసం 4 మెతుకులు కడుపు మీద తినడానికి కూడా అవకాశం లేకుండా చేశాడు. ఒక ఫంక్షన్ బ్రతికే పరిస్థితి దాపురించింది. ఏం చేశాడు సార్, ఏ దేవుడు సార్ అని చెప్పి నన్ను లేదేస్తే, కానీ దేవుడు ఆ మట్టుకు నాకు ఆశ్రయించాడు. ఎందుకు నన్ను బ్రతికించాడో ఆ ఉద్దేశం నెరవేర్చబడాలని చెప్పని తన పైన ఉన్నటువంటి మొర్దెకై యొక్క పాలనలో భక్తిలో పెరుగుతూనే వచ్చింది. ఆ భక్తికి, ఆ ఓర్పుకి, ఆ సహనానికి తగిన ప్రతిఫలము రాణి. దేవుడికి స్తోత్రం. రాణిగా ఎందుకయింది? 127 సంస్థానాల్లో ఒక రోజున అందరూ చంపించబడాలనే మరణ శాసనం వస్తుంది. ఆ శాసనం నుండి తప్పించడం కోసం దేవుడు రాణిగారికి తీసుకెళ్ళాడు. దేవుడికి స్తోత్రం. దేవుడికి ఒక పని ఉంది, ఆ పనిని నెరవేర్చాలి. అది ఇప్పుడు మొదటే చెప్తాడు, ఎస్తేరు నువ్వు ఒకవేళ భయపడిపోయి న్యాయ వ్యతిరేకమైన రాజు దగ్గరికి అడగడానికి భయమైన, ప్రాణం పోయే పరిస్థితి అయినా, అసలు ఒకవేళ ఇందుకోసమే నువ్వు ప్రాణం పెట్టైనా సరే ప్రజలను సంరక్షించడం కోసమే నువ్వు అక్కడికి తీసుకుని వెళ్ళబడ్డావేమో ఒకసారి ఆలోచించు. అనగానే గద్దింపుకు లోపడింది, హెచ్చరికకు లోపడింది. సరే నేను ఉపవాసం ఉంటాను, మా చలికత్తులు కూడా ఉపవాసం ఉంటాను, మీరు కూడా ఉపవాసం ఉంటారు. వెళ్ళడానికి న్యాయ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా నేను నశిస్తాను, నేను చచ్చిపోతా పెడతాను నీ పని. ఆ మాటలు చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రాణాలను పణంగా పెట్టి తెగించి స్తోత్రం. ఏమైంది? ఎస్తేరు కనపరచబడింది. 127 సంస్థానాల్లో ఉన్న యూదులు కూడా సంరక్షించబడ్డారు, కాపాడబడ్డారు.
దేవుని ఉద్దేశం నెరవేర్చాలి, దేవుడు ఇచ్చిన పనిని చేశారు. స్తోత్రం. ఎవరో కోపగించారు, ఎవరో శిక్షించారు, ఎవరో ఏదో అన్నారని చెప్పి ఆ పనులను బాధ్యతలను పక్కకు పెట్టి దేవుని విడిచిపెట్టేసి దూరంగా తిరిగిన వ్యక్తులు కాదు వీరు. హల్లెలూయా. కొంచెము కోపం, చెప్పండి, కొంచెం కోపం ఏం చేస్తుంది చెప్పండి? హలో, కొంచెం కోపం ఎంతో నష్టాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో కోపం తట్టుకోలేక ఏం చేస్తాం చెప్పండి? చేతిలో ఉన్న వస్తువులు పాటామని చెప్పని నెలవేసి కూడా ఆ చేతిలో ఉన్నటువంటిది 50,000 రూపాయల ఫోన్ పట్టమని చెప్పిన పైనుంచి కిందకు వచ్చేసరికి ఎంత టైం పడుతుంది చెప్పండి? ఎంత టైం? 1 నిమిషమా? 2 నిమిషాలా? ఎంత టైం పడుతుంది? 2 సెకండ్స్ అంట. పైనుంచి కింద రావడం 2 సెకండ్స్. ఈ 50,000 రూపాయల యొక్క కాస్ట్ ఆఫ్ వాల్యూ నీ కొంచెము కోపము, కొంచెము అసహనము, కొంచెము ఓర్పు లేని తన ద్వారా ఏమవుతుంది చెప్పండి? అది నా జీవితంలో సాహసాలు జరిగింది. ఆవిడ అంటున్నాడు, మా డాడీ గురించి చెప్పుకుంటాడు అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నేను అందరి గురించి చెప్తాను, నా గురించి కూడా చెప్పుకుంటాను. ఇది ఎందుకు రాసుకోవాలి? మొహమాటం ఎందుకు? ఇంట్లో దేవుడి వాక్యం ఎదుట మొహమాటం ఎందుకు? కోపం కొంత సందర్భంలో కోపం తట్టుకోలేక చెప్పాను కదా, ఆ ఓర్పు నువ్వు సహించలేక చేతిలో ఉన్న వాడేసి నెలగేసి కొట్టేసి పగబట్టేసి ఒక్క నిమిషం ఆగి బాధ ఉండేది కాదు కదా అని చెప్పి తలపడుకున్న రోజు కొంచెం బుద్ధి, కొంచెం కోపం, కొంచెం ఆవేశం, కొంచెం అసహనం మన జీవితంలో ఎంత నష్టాన్ని తెచ్చిపెట్టారు. మీరు మంచివాళ్ళే, మీరు చక్కగా మీరు సమయానికి వస్తున్నారు, భక్తి చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, కానీ చేయవలసిన పనిని సరిగ్గా చేయట్లేదు. ఆ పని చేయని కారణం చేత మన జీవితంలో ఆశీర్వాదాన్ని మనం కోల్పోతున్నాం. మనం చేయకూడని పనులు కొన్ని చేయడం ద్వారానే మన జీవితంలో కొన్ని నష్టాలు మనం తెచ్చుకుంటున్నాం. మనం కష్టపడి 2 సెకండ్లు 50,000 పోతే 50,000 సంపాదించుకోవడానికి ఎంత పడుతుంది? ఎంత టైం పడుతుంది? ఆ వస్తువును మనం సమకూర్చుకోవడానికి, దాన్ని లోటు కూర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఓర్పు, ద్రోహ కార్యాలు, నష్టము జరగకుండా, అవమానం జరగకుండా ఓర్పు దేవుడి ఉద్దేశాన్ని నెరవేరా చేస్తుంది. ఒకసారి పరిశీలన చేసుకోండి, ఎంతమంది ఓర్పుగా ఉంటారు? మీకు కలిగిన శ్రమలో కలిగిన ఇంట్లో అర్థం చేసుకోకపోతే, ఒకవేళ నీ మీద తిరగబడుతుంటే, నీ మీద విపరీతంగా మాట్లాడుతుంటే, నీ మీద అన్యాయంగా నేరం అవుతుంటే ఎంతమంది ఓర్పుగా ఉన్నారు? ఎంతమంది దేవుడు ఇచ్చిన పనిని చేస్తున్నారు? స్తోత్రం. హల్లెలూయా. పరిశీలన చేసుకుని ఈ రాత్రి మనము యోసేపుల వలె మనం మార్చబడదుముగాక, దానియేలు వలె మార్చబడదుముగాక, ఎస్తేరు వలె మనం మార్చబడదుముగాక. మన రారాజు అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చగలిగిన స్థితిలో మనం ఉందుముగాక. ఆమె తద్వారా మనం ఘనపరచబడతాం. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటిని సంతరించుకుంటాం. ఆయన కోరుకున్న స్థాయికి స్థానానికి మనం చేర్చబడతాం. అలాంటి కృప దేవుడు సమృద్ధిగా దయచేయుగాక. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం.